హాయ్ అండి, మీ విజయారెడ్డి. ఎండాకాలం వచ్చేసిందండో. ఎండాకాలంలో మార్కెట్లో ఎన్ని పండ్లు ఉన్నా మన కండ్లు మాత్రం ఎతికేటి మాత్రము మామిడి పళ్ళు. ఇది మామిడి పళ్ళ సీజను, అందరికీ తెలిసి ఉంటుంది. మామిడి పళ్ళు తినాలని అందరికీ ఇష్టంగా ఉంటుంది. ఎండాకాలం వచ్చేసరికి గుర్తొచ్చేది మనకి రెండే రెండు. ఒకటి చిన్న రసాలు తినాలి, మామిడి పండ్ల రసాలు అనేసి. రెండోది మామిడి పచ్చడి కాయ పెట్టుకోవాలనేసి. అసలు పచ్చడి ఎలా పెట్టాలో తెలియని వాళ్ళు కూడా సింపుల్గా అండ్ మొక్క చెదరకుండా సంవత్సరం పాటు నిల్వ ఉండే ఫలాలు పెట్టుకోవచ్చు మనము. జలాలు కానీ, చిన్న రసాలు కానీ, లేకుంటే బంగిరి పండ్లు కానీ తీసుకుంటే చాలా మంచిదండి. చాలా టేస్ట్గా ఉంటుంది. ఫస్ట్ మనం తీసుకుని ఎలా పెట్టాలంటే దానికి ఒక 3 ఎట్లా పెట్టాలని చెప్తాను నేను. ఇవి మామిడికాయలను బాగా పైనంతా పోయేటట్టు కడగాలండి. ఎందుకంటే మనము ముక్కలను ఒక ఇంచి ముక్కలు లావుగా ముక్కలు కట్ చేసుకుంటే చాలా చాలా మంచిది అది. తర్వాత వాటిని అన్నిటిని బాగా తుడుచుకోవాలండి. ఎప్పుడైనా కానీ మనం మే తింగళ ఫస్ట్ వారంలో కానీ రెండో వారంలో పెడితే చాలా మంచిదండి. ఎందుకంటే చెడిపోకుండా ఉంటాయి. ఆ టైంలోనే చాలా చాలా బాగా పెట్టచ్చు. మామిడికాయలన్నీ బాగా తుడిచి కొద్దిగా కూడా తడి లేకుండా ఉండాలండి. మామిడికాయ పచ్చడి నిల్వ ఉండాలంటే అన్నిటినీ డ్రైలోనే ఉండాలండి. అట్లా తుడుచుకొని 1 గంట పాటు బాగా ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. అట్లే నీళ్ళ చుక్క అనేది దగ్గరికి రానివ్వకుండా ఉండాలి. ప్లేట్లో కానీ, పళ్ళల్లో కానీ, కత్తిపీటకు కానీ, మళ్ళీ ఆవాల పిండి ఇవన్నీ చేస్తుంటాం కదండి, దూరంగా ఉండాలి. నీళ్ళు ఎప్పుడు తగలకుండా ఉండాలండి. అప్పుడు మాత్రం మనకు బాగా ఉంటాయి. మనం కోసే మామిడి పళ్ళు తీసుకునే మామిడి పళ్ళు పచ్చడికి పుల్లగా ఉండాలండి. చాలా పుల్లగా ఒక్కొక్క ఇంచి ముక్క తీసుకుంటే చాలా బాగుంటుంది ఇది. ఎందుకోసమంటే మనం తిన్నప్పుడు కూడా ఒక ముక్క వేసుకున్నా కానీ చాలండి. ఈ పచ్చడి పెట్టాలంటే ఏమీ లేదండి, ఈజీగా ఎవరికి తెలియని వాళ్ళు కూడా ఈ పచ్చడి పెట్టుకోవచ్చు. మామిడికాయ పచ్చడి లావుగా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాత ఇవన్నీ ఇది మా అమ్మమ్మ నేర్పించిందండి. మా అమ్మ నేర్పించింది పచ్చడి ఎలా పెట్టాలని. ఆమె చాలా బాగా పెడుతుంది. ఇట్లా సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇంకా దీంట్లో మనం ఏమీ వేసుకోవాల్సిన అవసరం లేదండి. మామిడికాయలు, ఆవాల పిండి, మెంతి పిండి, తెల్లగడ్డలు, ఉప్పు, కారం వేసుకుంటే చాలండి. ఆవకాయ పచ్చడి ఎప్పటికీ పాడు కాకుండా 1 సంవత్సరం పాటు నిల్వ ఉంటుందండి. పక్కా కొలతలు చెప్తాను చూడండి. ఒక 4 గిన్నెలు, గిన్నె తీసుకుంటే ఆ గిన్నెతోటి 4 గిన్నెలు ముక్కలు తీసుకోవాలండి, మామిడికాయ ముక్కలు. ఈ ముక్కలు 4 గిన్నెలు తీసుకుంటే దానికి ఉప్పు కూడా కల్లుప్పు తీసుకోవాలండి. కల్లుప్పు తీసుకొని బాగా దాన్ని మిక్సీకి వేసి పెట్టుకోవాలండి. ఎందుకంటే కల్లుప్పు కరగదు ఒక్కోసారి, అందుకోసమని కల్లుప్పు నేను మిక్సీకి వేసి పెట్టుకున్నాను. అట్లే ఆవాలు కూడా మిక్సీకి వేసి పెట్టుకున్నానండి, పొడి కావాలి. మామిడికాయ చూడండి, ముక్కలు చూస్తుంటే నోరూరిపోతుంది, అట్లే తినాలనిపిస్తుంది ఎవరికైనా కానీ. ఉప్పు అంతా మిక్సీకి వేసి పెట్టుకున్నాను అని చెప్పాను కదా. 1 కప్పు, 4 కప్పుల మామిడికాయ ఉప్పలైతే మనము 1 కప్పు ఉప్పు తీసుకోవాలండి. 1 కప్పు నిండా కారం తీసుకోవాలి. అట్లే ఆవాల పిండి కూడా నేను 1 కప్పు ఫుల్ తీసుకోలేదు, కొద్దిగా తక్కువ తీసుకున్నాను, ముక్కాలు భాగం తీసుకున్నానండి. తర్వాత మెంతులు కూడా తీసుకున్నాను. మెంతి పొడి ఇది ఆల్రెడీ నేను మిక్స్ చేసుకుని పెట్టుకున్నాను. మెంతులు కూడా తీసుకుంటే చాలా టేస్ట్ ఉంది. మెంతి పొడి ఎప్పుడైనా కానీ ప్రతి ఒక్క పచ్చట్లో కూడా వేస్తే చాలా మంచిదండి. మెంతులు కంపల్సరీగా వేసుకోవాలి. తర్వాత తెల్లవాయలు, ఇవి ఒలుచుకోవడమే చాలా పని. ఆల్రెడీ తెల్లగడ్డలన్నీ పెట్టుకొని దాన్ని ఎక్కువగా వేసుకోవాలి క్వాంటిటీ, కానీ నేను కొద్దిగా వేసాను. 1 కప్పు నుండి వేసినా కానీ బాగుంటుంది టేస్ట్. అది ఆరోగ్యానికి కూడా, తెల్లగడ్డల ఆరోగ్యానికి కూడా చాలా మంచిగా ఉంటుందండి. అందుకోసం నేను వేసే మామిడికాయ ఉప్పలు, కారము, ఉప్పు, మెంతి పొడి, ఆవాల పొడి వేసాను. అట్లే తెల్లవాయలు కూడా వేసాను. చాలా ఇట్లా అంతా బాగా కలిపెట్టుకోవాలి. పెద్ద పాత్రలు తీసుకుని కలిపెట్టుకోండి. దేనికి కూడా నీటి చుక్క మాత్రం ఉండకూడదండి. నీరు ముట్టకూడదు. ఎప్పుడైనా కానీ అన్నీ డ్రై ఉండాలి. జాడీలు కూడా మనము స్టోర్ జాడీలు కూడా బాగా కడిగి తుడుచుకొని ఎండలో పెట్టుకోవాలండి. ఒక అర్ధగంట ఎండలో పెట్టుకొని బాగా డ్రై ఉండేటట్టు చేసుకోవాలి. నిలవ ఉండాలంటే అంతే, కంపల్సరీగా చేయాల్సింది అది. తర్వాత ఒక ప్యాకెట్ ఫుల్లో నూనె వేసానండి. నూనె ఎక్కువగా వేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. ఇప్పుడు ఇక్కడ ఒక ప్యాకెట్ నూనె వేసానండి, సరిపోతుంది. నాకు కొద్దిగా ఎక్కువగా పెట్టుకోలేదు, ఒక 10 కాయలు ఏమో తీసుకొని వచ్చి పెట్టాము. ఇది మా ఆడపడుచు తెచ్చిచ్చిందండి. మామిడికాయలు మా ఇంట్లోవి కాదండి, మా ఆడపడుచు తెచ్చిచ్చింది. వాళ్ళ ఇంట్లో చెట్టు ఉన్నది, దానికోసమని ఒక 7-8 కాయలు తీసుకుని వచ్చింటే దాని అలతి ప్రకారం నేను పక్కా కొలతలు చెప్పాను చూడండి. అదే రకంగా చేస్తున్నాను. చాలా బాగుంటుంది. ఎర్రగా ఉంది, చూడడానికి తినాలనిపిస్తుంది చూడండి. ఇది ఏం లేదు, మొత్తం కలిపిన తర్వాత ఏం చేయాలి, జాడీలలో ఎత్తి పెట్టుకోవాలండి. ఎత్తి పెట్టిన తర్వాత ఒక 3 రోజులు దాన్ని కదపకూడదండి. 3 రోజుల తర్వాత
3 రోజుల తర్వాత దాన్ని మళ్ళీ మనం కలబెట్టుకోవాలండి. ఎందుకంటే కిందికి ఉప్పు ఉండొచ్చు, పైన ఉండొచ్చు, దాన్ని కలిసి ఉండదు బాగా. అందుకోసమని మళ్ళీ తీసి జాడీలను తీసి కలిపితే బాగా ఉప్పు పడుతుంది ముక్కలన్నిటికీ. 3వ రోజు మాత్రం ఉప్పు పడుతుంది, ఫస్ట్ రోజు ఏమి ఉండదు. చాలా టేస్ట్గా ఉంటుంది. జాడీలు మాత్రం నీట్గా ఉండాలండి, నీళ్ళ చుక్క మాత్రం దగ్గరికి రాకూడదు. 1 సంవత్సరం పాటు కూడా ఇది నిల్వ ఉంటుంది. సంవత్సరం వరకు ఉంటే మనకు అంత ఫస్ట్లో మాత్రం బాగా తినాలనిపిస్తుంది, తర్వాత స్టాక్ చేసిన తర్వాత తినాలనిపించదు ఎక్కువగా. అందుకోసమని మనము ఎంత కావాలో అంత పెట్టుకుంటే చాలా మంచిది. ఒక్కోసారి ఎక్కువ పెట్టుకొని తినలేక అది ఉంటుంది. మామిడికాయ పచ్చడి ఎవరు తినని వాళ్ళు లేరండి, చాలామంది తింటారు. అందరికీ ఇక్కడ కూడా చాలామందికి ఇష్టము. నేను చాలామందికి అట్లే ఇస్తుంటాము, అట్లే వాళ్ళకు స్టోర్ చేసింది అట్లే. అందుకోసమని మామిడికాయ జాడీలన్నీ పెట్టిన తర్వాత దానికి పైన గుడ్డ కట్టి పెట్టాలండి. ఆవకాయని చూస్తుంటే నోరూరిపోతుంది చూడండి. దీనికి బాగా ఊట రావాలంటే మనం ఏం చేయాలంటే ఊట అంటే రసం రావాలంటే 3 రోజులు కంపల్సరీగా పెట్టాల్సిందే అండి. పక్కన తీసి పెట్టిన తర్వాత 3వ రోజు కలిపినప్పుడు మనకు ఊట వచ్చేస్తుందండి. అది ఆటోమేటిక్గా మనం ఉప్పు అన్నీ వేసాం కాబట్టి. ఆవాల పిండి ఎంత వేస్తే అంత మంచిది. నేను చెప్పిన కొలతల ప్రకారం చేస్తే మాత్రం ఆవకాయ పచ్చడి చాలా బాగుంటుంది. ఆ కొలత ప్రకారము ఎవరైనా తెలియని వాళ్ళు కూడా పెట్టుకోవచ్చండి. ఇది మా అమ్మ నేర్పిందండి ఎక్కువగా. ఆమె ఉసిరికాయ పచ్చడి, మామిడికాయ పచ్చడి ఇట్లా ప్రతి ఒక్క పచ్చడి పెట్టేది, ఆమె పంపించేది నాకు. ఇప్పుడు నేనే చేస్తున్నాను ఇంట్లో. ఈ జాడీలు కూడా కొత్తగా మొన్ననే తీసుకున్నాను. ఇప్పుడు ఎక్కువగా జాడీలు వస్తున్నాయి కదా, దానికోసమని చూడండి. అన్నంలో ఒక పప్పు వేసుకొని, ఆవకాయ పచ్చడి వేసుకొని, పప్పు ఆ నెయ్యి వేసుకుని తిన్న మజా.